నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని పేర్కొన్న రష్యా భక్తులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పిపిపి విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వద్ద జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీ వద్ద ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. కానీ ఈ జీవోల్ని రద్దు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా విద్యార్థులు నష్టపోతారు. సీట్లు కూడా కోట్లాది రూపాయలు పలికితే పేద విద్యార్థులు ఎక్కడ చదువుతారని కూడా ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాలేజీలు సంబంధించిన వసతులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతాయి. ఈ కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు పోతే సామాన్య వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఈ వైద్యానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. పేదోళ్ళు చదువుకున్నటువంటి నేను డాక్టర్ చదువుకోవాలా, నేను డాక్టర్ కావాలా అన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్లు కావాలంటే ప్రైవేట్ పరం అయితే కోట్లాది రూపాయలు. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆనాడు అధికారంలోకి రావడం కోసం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే మెడికల్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జీవో నెంబర్ 107, 108 తీసుకొని వచ్చినటువంటి జగన్ సర్కార్కి మేము మాటిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఈరోజు మీరు మెడికల్ విద్యను అభ్యసించకపోగా మీరు ఇబ్బందులు పడుతున్నారో ఈ జీవో నెంబర్ 107, 108 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం సమంజసం కాదు. పేద ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలంటే, డాక్టర్లు చదువుకోవాలంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? వాళ్ళు కూలీనాలు చేసుకొని తినేదానికే తిండి లేదు, ఇల్లు బాటలు కట్టలేని వాళ్ళు ఈరోజు కోట్లు పెట్టి డాక్టర్లు ఎలా అవుతున్నాం మేము సపోర్ట్ చేస్తూ ఉంటామనేసి ఈ సభాముఖంగా దండముఖంగా మేము తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభుత్వ కాలేజీలను మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేసి మేము సిపిఎం తరఫున రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. 107, 108, 590 జీవోని రద్దు చేసుకొని మన గవర్నమెంట్ కనీసం కూలీనాలు చేసుకునే పిల్లలకు ఈరోజు మనం అందరం నిలబడాల్సిందే. ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడికి ఇవ్వాలా, ఈరోజు లేనివాడి దగ్గర నుంచి ఉన్నవాడికి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల ద్వారా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ, సినీ నిర్మాత, రచయిత మరియు దర్శకుడు ఏఎం రత్నం, నిర్మాత దిల్ రాజు అండ్ ఫ్యామిలీ, సినీ హీరో గంట రవితేజ, తమిళ గాయకుడు వేల్ మురుగన్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరిని రంగనాయకుల మండపంలో సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని గురువారం వైభవంగా గొబ్బిదేవత ఉత్సవం నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని గురువారం వైభవంగా గొబ్బిదేవత ఉత్సవం నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతను అభిషేకానంతరం విశేషంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరం అధిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు విచ్చేశారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు రాహుకేతు పూజ దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రష్యన్ భక్తులు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎంతో పవిత్రంగా శాంతియుతంగా ఉందని వారు మాటల్లో చెప్పారు. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని రష్యా భక్తులు అన్నారు. I'm so grateful to be welcomed by Swami Vivekananda. I'm so happy and been ready to connect with the divine, to touch them, to receive the blessings. And thank you so much for inviting us to so much time. Honor for us to be visiting this place, the invitation of Swami Vivekananda. It's a great pleasure for the delegation to be present in India. Thank you very much and very warm welcome. Thank you. Let's join everybody. We are Bhakti Marga, Paramahamsa Vishwananda devotees, and we are happy to be here again. And we are very, very thankful to Swamiji Niranjana for welcome, for the darshan and for the blessings. Thank you. Thank you very much. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కుక్కలపల్లిలోని వినాయక గుడి, నాగలమ్మ ఆలయం, హరిజన్నవాడలోని ముత్యాలమ్మ గుడి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయాల హుండీలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదులను దొంగలించారు. దొంగతనం జరిగిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరిస్తున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధిలో ఉన్న 2 సన్నిధి గొల్లలతో పాటు మరో 2 సన్నిధి గొల్లలను ఇటీవల జరిగిన పాలక మండలిలో నియమించడం హర్షణీయమని యాదవ యువ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నలా మొన్న అనగా 16వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఎప్పటి నుంచో సన్నిధి గొల్లల యొక్క 2 పోస్టుల భర్తీ కోసం దాదాపు 2014-15 10 సంవత్సరాల ముందు నుంచి కూడా సన్నిధి గొల్లల పనిభారం తగ్గించాలని, వాళ్ళకి ఏదైనా వారాంతపు సెలవులు కానీ లేదంటే లీవులు తీసుకున్నప్పుడు వాళ్ళకి మినహాయింపు లేకుండా పనిభారం ఎక్కువ అవుతుందని చెప్పి దాదాపు 10 సంవత్సరాలుగా టీటీడీకి విన్నవించుకుంటూ రావడం జరుగుతుంది. అనేక ప్రభుత్వాలు మారాయి. వచ్చిన ప్రతి ప్రభుత్వానికి కూడా పనిభారం ఎక్కువ అవుతోంది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడంతో గత ప్రభుత్వం వంశపారంపర్యం ఇవ్వడం జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో సన్నిధి గొల్లలకు 2 అదనపు పోస్టులు, ఇప్పుడు 2 సన్నిధి గొల్లలుగా స్వామివారికి అంకితం చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో 2 సన్నిధి గొల్లలుగా, ఒకటి ప్రధాన సన్నిధి గొల్ల అంటే ప్రధాన సన్నిధి యాదవ్, అదేవిధంగా సన్నిధి గొల్లగా ఇంకొక సన్నిధి యాదవ్. మొత్తం గతంలో స్వామివారికి అంకితం చేసేటువంటి 2తో పాటు మరి ఒక 2 పోస్టులు ఏర్పాటు చేసి నిన్న టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా సన్నిధి గొల్లల విషయంలో ఎప్పుడు కలిసినా కానీ సానుకూలంగా స్పందిస్తూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ టీటీడీ ఈఓ గారు, అదేవిధంగా అదనపు ఈఓ గారు
ఇద్దరు 6-7 నెలల్లో చొరవ చూపి ఈ యొక్క 2 పోస్టులని ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యానికి మరో 2కి అవకాశం కల్పించడం జరిగింది. వీరందరికీ కూడా అఖిల భారతీయ యాదవ మహాసభ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యాదవ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని, అందుబాటులో 40 పోలింగ్ బూత్లను రేణిగుంట మండలంలో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి డాక్టర్ చక్రపాణి అన్నారు. 23వ తేదీల్లో అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మొత్తం జరుగుతుంది, మన రేణిగుంట మండలంలో కూడా అదే విధంగా జరుగుతుంది. 21వ తేదీ ఆదివారము బూతులో ప్రతి ఒక్క పిల్లడికి చుక్కలు వేస్తారు. మాకు రేణిగుంట మండలంలో మనం 40 బూతులు అరేంజ్ చేస్తున్నాము. ఈ 40 బూతులు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికైతే ఉందో ఆ దగ్గరలోనే పల్స్ పోలియో బూత్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తే అక్కడ కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు ఆదివారం కుదరకపోతే సోమవారం, మంగళవారం కూడా పోలియో చుక్కలు వేస్తారు. ఇంటి దగ్గర వేస్తారు, బూత్లో వేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు. ఇది మేము ఆ 3 రోజులు ఎక్కడ కూడా ఒక్క పిల్లోడు కూడా మిస్ కాకుండా మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. కాబట్టి ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, సూపర్వైజర్లు, డాక్టర్స్ అందరూ కూడా ఈ 3 రోజులు పల్స్ పోలియో కార్యక్రమం మీద పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని పేర్కొన్న రష్యా భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.